అందరికీ నమస్కారం. ఓటుకి సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓటర్ల తుది ముసాయిదా జాబితా విడుదల చేయడం జరిగింది. అదే డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ 2026. సో ఈ ఓటర్ లిస్ట్లో మీ పేరుందో లేదో తప్పకుండా మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ కనుక ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉన్నట్లయితే మీ పేరులో ఏదైనా తప్పులున్నా వెంటనే మనం దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించిన పత్రాలు మీరు సమర్పించి మీ పేరుని కరెక్షన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కొంతమంది పేర్లు ఓటర్ లిస్ట్ జాబితాలో తొలగించడం జరిగింది. దానికి రకరకాల కారణాలు అయితే ఉన్నాయి. కొంతమంది ఎస్ఐఆర్ ఫామ్ సరిగా ఫిలప్ చేయకుండా పోవడం, ఆ చిరునామాలో వాళ్ళు ఉండకపోవడం, రకరకాల కారణాల వల్ల వారి యొక్క ఓటుని వాళ్ళు కోల్పోయారు. ఎవరైనా అర్హులు గనక వారి ఓటును గనక కోల్పోయి ఉంటే ఆగస్టు 30వ తేదీలోపు సంబంధిత పత్రాలు వారికి సమర్పించి మీ ఓటుని మీరు తిరిగి పొందవచ్చు. సో ఈ వీడియోలో ఓటర్ల యొక్క తుది ముసాయిదా జాబితా డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ 2026 ఎలా డౌన్లోడ్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడో కూడా స్కిప్ చేయొద్దు, స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ముందుగా మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో ఓటర్ అని సెర్చ్ చేయండి. సో ఈ విధంగా ఫస్ట్ వచ్చిన సిటిజన్ సర్వీస్ పోర్టల్ని ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనకి సర్వీసెస్ కింద డౌన్లోడ్ ఎలక్ట్రోల్ ఉంటుంది. సో దాన్ని ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డిస్టిక్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తప్పకుండా ఇది అందరికీ తెలిసే ఉంటుంది. సో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ అంటే ఈ బాక్స్లో లెటర్స్, స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. సో దాన్ని క్లియర్గా మీరు టైప్ చేయండి. కిందకి వెళ్తే పార్ట్ నెంబరు, పార్ట్ నేము అంటే మీ పోలింగ్ బూత్ పేరు అనమాట. సో మీరు మీ పోలింగ్ బూత్ ఏందనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ కనుక ఇక్కడ లేకుండా ఉంటే ఈ యారో మార్క్ని ట్యాప్ చేస్తే అది మారుతూ ఉంటుంది. సో మీరు దాని ప్రకారం మీ బూత్ ఎక్కడుందో సెర్చ్ చేసి సో ఇక్కడ మీ యొక్క పోలింగ్ బూత్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ సెలెక్ట్ పీడిఎఫ్ మీద ట్యాప్ చేయండి. సో వెంటనే మీ యొక్క డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని ఓపెన్ చేస్తే మీ యొక్క డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ మొత్తం కూడా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇదే తుది ఓటర్ల ముసాయిదా జాబితా. లాస్ట్ ఓటర్ కార్డులో ఉన్న యొక్క పార్ట్ నెంబరు కొద్దిగా అటు ఇటు చేంజ్ అయి ఉంటుంది. దాన్ని మీరు గమనించి ఒకసారి మీ పేరు ఉందో లేదో క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.